క్రీస్తు ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మహాదేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మళ్ళీ మనము సంఘంగా కూడుకొని క్రీస్తు నామంలో తండ్రిని ఆరాధించడానికి మనం చేస్తున్న ప్రతి ప్రయత్నము ఫలించునుగాక. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ దినాన్ని మనం నేర్చుకోబోయే పాఠం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. కారణం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ సంఘానికి ఏ విధంగా పనిచేస్తాడు, ద హోలీ స్పిరిట్ అండ్ ద చర్చ్ ఏ విధంగా ఉంటుంది. ఇందులో మనము ముందుగా ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మన స్థితి ఏమిటి, సంఘం ఏమిటి, పరిశుద్ధాత్ముడేమిటి. మనము ఏ స్థితిలో ఉంటే పరిశుద్ధాత్ముడు మనతో ఏకమవుతాడు అనేటువంటి విషయాలు కొన్నిటిని మీ ముందు ఉంచాలని నేను తలస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడట సంఘమునకు జీవమిచ్చే శక్తి. ఏమిస్తాడు? జీవము. ఏ జీవము? మనం బ్రతుకుచున్నటువంటి భౌతికమైన జీవం కాదు, పరలోక జీవము, నిత్య జీవము అనుగ్రహిస్తాడు. ఆ నిత్య జీవము అనుగ్రహించి ఆ నిత్య జీవము పొందే వరకు ఆయన మనతోటే ఉంటాడు. అక్కడికి తీసుకుని వెళ్ళి మనలను ప్రభుకి అప్పగించే వరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కస్టోడియన్గా, అంటే కాపలాదారుడిగా మనతోనే ఉంటాడు. సాధారణ విశ్వాస సమూహాలని క్రీస్తు యొక్క జీవ శరీరంగా మారుస్తాడు. మనమందరము సాధారణమైనటువంటి క్రైస్తవులం. మన స్థితి ఏమి మారాలో ఆయనకు ముందుగానే తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి. అందుకు ఆయన ఏం చేస్తాడు అంటే, జీవ శరీరంగా మారుస్తాడు. అంటే ఏంటి? ఆ నిత్య జీవాన్ని పొందే వారంగా ఆయన మనల్ని మార్పు చేస్తాడు. మనము ప్రతి ఆదివారము తీసుకునేటువంటి ప్రభురాత్రి భోజనము, దాని భావం ఏమిటి అంటే, యోహాను సువార్త 6వ అధ్యాయంలో క్రీస్తు ప్రభువే చెప్పాడు, నన్ను తినువాడు నా యందును, నా శరీరమును తినువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు అంచె దినమున నేను లేపుదును. ఇది క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను, లేక పరిశుద్ధాత్మ, లేక దేవుని ఆత్మను కలిగినటువంటి వారికి చేసినటువంటి గొప్ప వాగ్దానము. లేని వారికి కాదు సుమా. అవిశ్వాసులతో ఉండడు, అన్యజనులతో ఉండడు, దేవుని యందు భయభక్తులు లేని వారితో ఉండడు. ఎవరు దేవుని ప్రేమిస్తూ దేవుని కొరకు బ్రతకాలని ఉంటారో వాళ్ళందరి కొరకు ఆ వాగ్దానము నిలిచి ఉంటుందని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రికలో ఇప్పుడే చదివి వినిపించారు సోదరులు, 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి, ఈ మాటకు అర్థము మనము గ్రహించాలి. కరుణా సంపన్నుడు. భూమి మీద అత్యధికంగా సంపద ఉన్నవాళ్ళు ఎవరంటే బిల్ గేట్స్ అని చెప్తాము. కానీ అది ఇచ్చేస్తే తరిగిపోతుంది. ఎవరికైనా ఇచ్చేసాడు అనుకోండి, మైనస్ అయిపోతుంది. కానీ దేవుని యొక్క కరుణ అనేటువంటిది మితిలేనిది. కరుణా సంపన్నుడు. ఆ మితిలేని కరుణతో, కృపతో తన బిడ్డలను
ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఎంతమంది వచ్చినా వాళ్ళ ప్రతి అవసరతను, ప్రతి విధమైనటువంటి కార్యక్రమాలకు ఆయన కరుణ అనేటువంటిది మితి లేకుండా ఉన్నది. అందుకే ఆయన కరుణా సంపన్నుడు. పౌలు ఉపయోగించినటువంటి గొప్ప మాట, ఆయన దయలో మితము అనేటువంటిది లేదు, ఆయన కృపలో కొరత అనేటువంటిది లేదు. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ, నీతిమంతులైన క్రైస్తవులందరికీ తన కృప ఇవ్వడానికి కొదువు లేనటువంటి దేవుడు, కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, మనం ఈ లోకంలో అపరాధముల చేత దేవుని యొద్దకు పోలేనటువంటి ఆటంకాలు ఏర్పడ్డాయి. దేవుని నామమును ఉచ్చరించలేనటువంటి అయోగ్యతలు మనము కలిగి ఉన్నాము. విగ్రహారాధన అవనివ్వండి, భౌతిక సంబంధమైన జీవితాలు అవనివ్వండి, లేక లోక సంబంధమైనటువంటి విధానాలు అవనివ్వండి, ఇవన్నీ ఏం చేసాయంటే మనము చనిపోయిన వారిగా చేసేసే. అంటే ఏమిటి? భౌతికంగా శరీరంలో చనిపోతాము, ఆత్మీయంగా కూడా చనిపోతాము అన్నమాట. ఇది ఇక్కడ చనిపోవడము అంటే. ఏం చేశాడట? సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత, అక్కడేమోని కరుణా సంపన్నుడై ఉండి ఒక గొప్ప ప్రేమను మన పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఎలాగున అంటే, ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కనుక ఆ మరణము అనేటువంటి దానిని నుండి మనల్ని తొలగించి క్రీస్తు ఏ విధంగా సజీవుడయ్యాడో ఆ దారిలోనికి తీసుకొని వచ్చేసాడు, ఆ విధానంలోనికి తీసుకొని వచ్చేసాడు. ఏమిటి అంటే ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఈ కలిపి ఒక క్రైస్తవుణ్ణి పాపముల నుండి విడుదల చేసి ఆయన ఏం చేశాడు అంటే ఆ నిత్య జీవపు మార్గాన్ని ఏదైతే ప్రభువు నడిచి వెళ్ళాడో ఆ మార్గంలోనికి తీసుకొని వచ్చేసాడు, బ్రతికించాడు. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. క్రీస్తు యేసునందు మనకు ఆయన చేశాడు ఈ ఉపకారము. మనకి ఉపకారం చేసేవాళ్ళు ఈ భూలోకంలో ఎవడూ లేడు. ఈ భూలోకంలో ఎవడైనా మనకు ఉపకారం చేయాలి అంటే మనము ఏదో ఉపకారము వాడికి చేసి ఉండాలి. కానీ రోమాపత్రికలో ఏమంటాడంటే, మనము శత్రువులమై ఉండగా, మనము పాపులమై ఉండగా, మనము విరోధులమై ఉండగా దేవుడు మనలను ప్రేమించెను. చూసారా? ఈ లోకమంతా కూడా విరోధ భావం కలిగి ఉంది. యెహోవా అంటే ఎరగని ప్రజలు, యెహోవా అంటే అసహించుకునేటువంటి ప్రజలకు యేసు అనేటువంటి గొప్ప కృపాదానాన్ని అనుగ్రహించాడు. ఇదిగో ఈయన మీకు నిత్య జీవమును ఇస్తాడు, నా ఉగ్రత నుండి ఈయన కాపాడతాడు, నన్ను ద్వేషించే వారి నుండి ఈయన మిమ్మల్ని కాపాడి నా సన్నిధానానికి తీసుకొని వస్తాడు. అందుకు ఏమంటున్నాడు అంటే, ఈయన రక్షింపబడి ఉన్నారు, క్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యం. కృప ఎలాగుందంటే మహదైశ్వర్యం. ఈ పౌలు ఉపయోగించేటువంటి ఈ లాంగ్వేజ్ చాలా గొప్పది. దాన్ని సరి అయినటువంటి భావాలు మనము చెప్పుకోలేము. కారణం ఏమిటి అంటే అవి రెండు మాటలు కలిపి ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు. కృపా మహదైశ్వర్యము. కృపలో ఎంతో ఐశ్వర్యమును కలిగి ఉన్నటువంటి దేవుడు. ఎలాగైతే కరుణా సంపన్నుడయ్యాడో అలాగనే కృపా మహదైశ్వర్యము గలవాడు. ఈ యుగమందే కాక రాబోవు యుగములో కలుబరుచు నిమిత్తము
ఈ కృపట ఇప్పుడు మనతో సమాప్తి కాదట. రాబోవు యుగము ఏది అంటే నీతి యుగము. నీతిమంతులకు కూడా ఈ కృపను అక్కడ వరకు తీసుకొని పోతాడట. ఎంత గొప్ప విషయమో చూడండి. అలాగనే కొలసి 2:13 మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన వ్రాత రూపకమైన ఆజ్ఞలను మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పవిత్ర పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, దాని మీద చేరాత ఎవరు రాశారు? ప్రభువే రాశాడు. రాసి మళ్ళా ఆయనే తుడిచివేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే అన్యజనులకును యూదులకును అది అడ్డంకిగా నిలిచింది. ఇప్పుడు క్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత క్రీస్తుకును సమస్త మానవాళికి అడ్డంగా నిలుస్తుంది. అందుకు 2 విధాలుగా దానిని కొట్టివేస్తూ ఉన్నాడు. మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అంటే తీసివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, మనము ఏమైతే చేసామో మనకు జ్ఞానము వచ్చిన నాటి నుండి మనము క్రీస్తును తెలుసుకునే వరకు చేసిన ప్రతి పాపాన్ని క్షమించి అన్నిటిలో వాటిని పాతిపెట్టి ఆయనతో కూడా మిమ్ములను జీవింపచేసాను. ఏం చేస్తున్నాడు? ఆయన ఏ విధంగా అయితే జీవిస్తూ ఉన్నాడో అలాగనే మనమును జీవిస్తామట. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ఈ భూ సంబంధం మీద ఉన్నటువంటి అధికారులు లేక గొప్పవారిని వీళ్ళందరినీ నిరాయుధులుగా చేశారు. వాళ్ళు చేసేటువంటి కుట్రలు కుయుక్తులు ఇవన్నీ కూడా ఏవి దేవుని కుమారుల మీద పని చేయకుండా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుబరిచెను. వాళ్ళందరినీ సిలువలో తృణీకరించేశాడు. ఆ సాతానుడు అవనివ్వండి, ఘటసర్పం అవనివ్వండి, క్రూర మృగం అవనివ్వండి, ఏదేమన్నా అవనివ్వండి, క్రీస్తునందు విమోచించబడేటువంటి బిడ్డల కొరకు, ఆయన సహోదరుల కొరకు ఏం చేశాడు అంటే వాళ్ళందరినీ కూడా లయపరిచేశాడు. కనుక క్రీస్తునందు విశ్వాసముతో సాగిపోతున్నటువంటి వారికి పరలోకము చేరడానికి పరిశుద్ధాత్ముడు ప్రతి ఆటంకాన్ని తీసేస్తూ ఉన్నాడు. లేవు ఇంకా ఏ ఆటంకాలు. మనలో ఉండేటువంటి విశ్వాసము, ఆయన యందు కలిగినటువంటి భయము భక్తి మనల్ని ఎక్కడికి తీసుకొని పోతుందంటే స్ట్రైట్గా దేవుని సన్నిధానానికి తీసుకొని పోతుంది. మనం అందరము ఎక్కడ వెతుకుతూ ఉంటారు? గుడ్ ఫ్రైడే వచ్చేటప్పటికి సమాధుల్లో వెతుకుతూ ఉంటారు. మా నాన్నగారిని ఇక్కడే పాతి పెట్టామండి. ఆయన అక్కడ లేడు. ఆయన చేరవలసిన స్థానానికి చేరిపోయాడు. అక్కడ ఏమీ ఉండవు. 15 సంవత్సరాలు పోతేనట ఇక అక్కడ ఎముకలే ఉంటాయట. అందుకు సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 15 సంవత్సరాల తర్వాత ఏ సమాధి కూడా ఉండకూడదు, తీసేయాలి. వాళ్ళకి స్థలం లేదు ఇల్లు కట్టుకోవడానికి. అందుకు సమాధులను కూడా ఖాళీ చేసేసి ఇల్లు కట్టిస్తున్నారు ప్రజలకు. కనుక 15 సంవత్సరాల తర్వాత అక్కడ ఏమీ ఉండదు, ఎవడూ ఉండడు. అందుకే అపోస్తుల కార్యాల్లో పేతురు గారు దావీదు యొక్క ప్రవచనాన్ని చెప్తాడు. ఆయనను సమాధి బంధించగలదా? పాతాళము ఆయన్ని బంధించగలదా అంటాడు. పాతాళం అంటే మరి ఏమీ లేదు. పాతాళంలో లోకంలో హిందువులు చెప్పేది ఏంటి? నాగలోకము, రాక్షస లోకము, ఇంకో లోకాలు ఉన్నాయి భూమిలో అంటున్నాడు. భూమి యొక్క మధ్యస్థములో మహాగ్ని ఉంటుంది. అది భూమిని ఎప్పుడు నిత్యము వేడి చేస్తూ ఉంటుంది.
దాని చుట్టూ జల ప్రవాహాలు ఉంటాయి. మనం బోరు వేస్తే నీళ్లు వస్తున్నాయి. ఆ లోకంలో మీకు సంగతి తెలుసో లేదో, అమెరికన్స్, రష్యన్స్ భూమికి కన్నం రంధ్రము వేశారు. ఒక్కొక్కరు 150 మైళ్ళు 200 మైళ్ళు వేశారు. ఏముందంటే మట్టి నీళ్లు వచ్చాయి. వాళ్ళ సైంటిస్టులు దాని అంతటినీ పరిశోధించినప్పుడు అవి భూమి యొక్క అగ్నితో మండిస్తూ ఆ చుట్టూ ఉండేటువంటి జలాలు, కొన్ని లవణాలు, ఇవన్నీ సంయుక్తంగా అందులో ఉన్నాయని చెప్పి నేను ఇంటర్నెట్లో చూశాను. కనుక భూమి కింద ఏ లోకం లేదు. అందుకే నీ పరిశుద్ధుడిని కుళ్ళిపట్టనివ్వవు, ఆయనను పాతాళములో విడిచిపెట్టవు. ఎక్కడుంది పాతాళం? సమాధిలోను నువ్వు ఆయన్ని విడిచిపెట్టవు. కనుక యేసునందు విశ్వాసముంచు ప్రతి వారిని సమాధిలో విడిచిపెట్టడు. అంటే అర్థమేమిటి అంటే, సమాధిలో మనము మట్టిలో మట్టి అయిపోతాము, ఇంకా అక్కడ ఏమీ లేదు. కనుక మనము మన ఆత్మను ఎక్కడైతే దేవుడు ప్రిజర్వ్ చేశాడో అక్కడ నుండి మనల్ని తీసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి బహుమానాన్ని వాళ్ళకి ఇస్తాడు. అది నరకమా లేక స్వర్గమా అనేటువంటిది అక్కడే ఉంటుంది. రోమా 6:11 అటువలే మీరు పాపము విషయమై మృతులు గాని దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. పాపం విషయంలో మృతమైపోయాము. ఎక్కడ? బాప్తిసంలో, మన మనస్సాక్షి ఒప్పుకోవడంలో, మన మనస్సాక్షిని విశ్వాసము ద్వారా పవిత్రపరచుకోవడంలో, క్రీస్తు యేసు యొక్క ఆత్మను మనము ధరించుటలో మనము పరిశుద్ధులుగా మార్చబడ్డాము. ఆ పరిశుద్ధులుగా మార్చబడిన వారు దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరే లెక్క వేసుకోండి. మీరు సజీవులు. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని నిశ్చయంగా తీసుకుని వెళతాడు అనేటువంటి ఆ మహానిరీక్షణ, ఆ మహాదేవుని కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం. అయితే ఆయన రావడము మనకు తెలియదు. మనము మృతులం అయిపోతాము. కానీ మన ఆత్మలను, మన మహిమా శరీరాలను ఆయన ప్రిజర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రభువునందు నిద్రిస్తూ ఉంటారో వారి ఆత్మలను, వారి మహిమా శరీరాలను ప్రభువు తన యందు భద్రపరుచుకుంటున్నాడు. కొలసి మనకు అదే చెప్తుంది 3వ అధ్యాయంలో. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయన వలె ఉంటాము. ఆయనలో నుండి దేవుడు ఆయనలో దాచినటువంటి ఆత్మ శరీరాలను మనకు అనుగ్రహిస్తాడు. ఆ విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆధ్యాత్మిక వరాలను ఇస్తాడట పరిశుద్ధాత్ముడు. ఆత్మ సంబంధమైన వరాలని, ఆత్మ సంబంధమైన బహుమానాలని. కొన్ని మనకు గలతీ పత్రికలోను, కొన్ని మనకు 2వ పేతురు 1వ అధ్యాయంలోనూ మనకి దొరుకుతూ ఉంటాయి. ఈ ఆత్మ సంబంధమైన వరాల్ని సంపాదించుకుంటూ ఉండాలి భూమి మీద ఉన్నంత కాలంలో. ఈ భూమి మీద ఉన్న కాలంలో మనము ఈ ఆత్మ సంబంధమైన వరాల్ని సంపాదించుకోకుండా, పరిశుద్ధాత్మని యొక్క గుర్తింపు పొందకుండా మనము పరలోకము వెళ్ళలేము. కనీసము మన ప్రభు కొరకు కొన్ని వరాలైనా మనం పట్టుకొని వెళ్ళాలి. అది ప్రేమ అవ్వచ్చు, సాత్వికం అవ్వచ్చు, దీర్ఘశాంతం అవ్వచ్చు, దయాళత్వం అవ్వచ్చు, కనికరం అవ్వచ్చు. ఏదైనా సరే మనకి 5:22 గలతీలో చెప్పినటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి వరాలు సంపాదన అనేటువంటిది ఇప్పుడు జరగాలి. చనిపోయిన తర్వాత జరగవద్ది. ఏ రోజున భూమి మీద మన కనులు మూసామో ఆ తరువాత మనకును ఈ లోకానికి మనం ఏమీ చెయ్యలేము, ఏమీ ఉండవు కనెక్షన్స్. ఈ కనులు చూస్తున్నంతసేపు జీవము మనలో ఉన్నంతకాలం, ప్రాణము మనలో ఉన్నంత కాలము మనము ఆ ఆత్మ సంబంధమైన వరాలని సంపాదించుకోవాలి.
క్రైస్తవునికి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన వరాలను సంపాదించుకోవాలి. నేను గయ్యాళినండి, నేను అలాగే ఉంటానండి, నన్ను ఎవరూ మార్చలేరండి, అది నీ కర్మ. నువ్వు అలాగే ఉండు, అలాగే ఉంటే అలాగనే నరకానికి పోతాము మనం. లేదండి నేను మారమంటే మారనండి అని ఏ పురుషుడన్నా అనుకున్నప్పుడు ముందు అలాగే ఉండు. ఎక్కడికి పోతావు? నీ గమ్యస్థానం ఎక్కడికి అంటే నరకానికే. పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు విలపిస్తూ ఉన్నాడు. ఆయన నీకు వరాలని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకు ఆధ్యాత్మిక వరాలని మనకి ఇస్తాడు ఆయన. ప్రేమగా మాట్లాడము, ప్రేమ కార్యాల్లో మనము ఉండడము, దేవుని మహిమగా చేయడము, వాగ్దానము మరియు ఉనికి సహాయకుడు వస్తాడు. యేసు మనలను ఒంటరిగా విడిచిపెట్టనని వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలలో ఆయన మన కొరకు సహాయకుడిని అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మీకు సమస్తమును బోధించును. మన బ్రతుకులో మనము ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాము, ఏమి చెయ్యిపోతాం అనేది మనకు తెలియదు. పాపము చేస్తాము, పుణ్యము చేస్తాము. అయితే మంచి చెడులను వివేచించేటువంటి జ్ఞానము ఎవరిస్తారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అది మనకు తెలుస్తుంది మంచేదో చెడేదో. ఒకవేళ మంచి చేసి నష్టపోయినా పర్వాలేదు, చెడు చేసి ఇతరులకు నష్టము కలిగించకూడదు. కానీ మనము మంచి చేసి నష్టపోయినా కొంచెము నష్టపోతామంతే. మనకు దేవుడు ఉన్నాడు దాన్ని మళ్ళీ సమకూర్చడానికి. బాధపడవచ్చిన పని లేదు. కనుక సహాయం చేయడంలో విసుగక ఉందుము, మంచి కార్యాలు చేయడంలో విసుగక ఉందుము, మంచి పనులు చేయడంలో మనము నమ్మకంగా ఉందాము. 2 అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1-4 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ప్రచండమైన గాలిగాను అగ్నిగాను విశ్వాసులైన సంఘాల మీదకి ఆ మేడగదిలో ఉన్నటువంటి 12 మంది మీదకి వచ్చినప్పుడు మనం చూస్తాము. అక్కడ నుండి పరిశుద్ధాత్ముడు ఎంపవర్డ్ చేశాడన్నమాట. ఎంపవర్డ్ అంటే అధికారం ఇస్తూ ఉన్నాడు సేవ చేయమని. దీనినే మత శాఖల వారు తీసుకున్నారు. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఎత్తి మీద నూనె రాసి అభిషేకించి ఇప్పుడు నువ్వు సేవకుడు వైపు వెళ్ళిపో అంటున్నారు. అది ఇప్పటికి లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువు వల్ల వాగ్దానం చేయబడ్డాడు కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ 12 మందికి శక్తినిచ్చి, వాక్యమునిచ్చి, బోధనిచ్చి, క్రీస్తు యేసు యొక్క సువార్తనిచ్చి ఇప్పుడు మీరు లోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి అంటున్నాడు. వాళ్ళని ఉట్టినేవు లోకానికి పంపించలేదు. ఆయన సమస్తమును తెలిసిన వాడు కనుక చేస్తున్నాడు. మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉండరు అంటున్నాడు. మనమట ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండమట. మనము నీతిని అనుసరించి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అది నీతిని అనుసరించి చేసేటువంటి కార్యక్రమాలు ఇశ్రాయేల్ గురించి మాట్లాడాడు. అయితే మనం నీతి కార్యక్రమాలు చేయకూడదా? చెయ్యాలి. నీతి కార్యక్రమాలు చెయ్యాలి. మనము నీతి కార్యక్రమాలు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వెన్నంటనే ఉండి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. సాధన సంపత్తిని విస్తరింపజేస్తూ ఉంటాడు. అంటే ఏమిటి? మనము మంచి కొరకు ఒక ధనాన్ని వెచ్చించినప్పుడు మనము నష్టపోము, దాన్ని మళ్ళా సమకూర్చుతూ ఉంటాడు ఇంకొక విధంగా. ఎందుకంటే మనము ఇక్కడ మంచి కార్యము చేశాము, దేవుని కొరకు మంచి కార్యం చేశాము కనుక ఆ లోటును భర్తీ చేస్తూ ఉంటాడు. మీరు ఇచ్చి అభివృద్ధికి పోతారా, ఇవ్వక లేమికి పోతారా?
ఇది పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి. కనుక ఎప్పుడైతే మనం ఇస్తూ ఉన్నామో ఆ ఇచ్చిన దాన్ని భర్తీని అనేక రెట్లుగా నింపుతూ ఉంటాడు, అనేక మార్గాల ద్వారా నింపుతూ ఉంటాడు. అంటే తప్పుడు మార్గాల ద్వారా కాదు, మనకి ఆరోగ్యం ఇచ్చడం ద్వారా, మన బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చడం ద్వారా, మనము నమ్మకంగా ఉండడం ద్వారా, ఎన్నో ఆశీర్వాదాల ద్వారా మనకు ఉన్నతమైనటువంటి స్థితిని ఇస్తారు. ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళడం అంటే మాటలా, వెళ్ళి చూడండి తెలుస్తుంది. 1,00,000 రూపాయలు బిల్లు ఇస్తాడండి. కానీ దేవుడు మనల్ని ఆ స్థితి నుండి కాపాడినప్పుడు ఆ 1,00,000 రూపాయలు మనకు మిగులుతూ ఉన్నాయి. కనుక మనము దేవునికి ఇచ్చే కొలిది దేవుని ఆలోచనలు మన వైపు ఉంటాయి, దేవుని కార్యాలు మన వైపు ఉంటాయి, అందుకు చేయాలి. తర్వాత అంటున్నాడు, రోజువారీ ఓదార్పు మరియు మార్గదర్శకత్వమును అందిస్తూ శరీరములో ఐక్యత మరియు వైవిధ్యము, ఒకే శరీరము అనేక భాగాల్లో మనము సంఘములో ఇమిడి ఉంటాము. మనకట శరీర సంబంధమైనటువంటి విధానాల్లో, ఆత్మ సంబంధమైన విధానాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. మళ్ళా మనము మత శాఖల వలె ఆలోచించవద్దు. కొందరు మన క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని పిచ్చి నమ్మకాలు ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి ఇలా జరిగిపోయింది. కాదు, దేవుని చిత్తము, దేవుని చిత్తములో మీరు చూపించేటువంటి విధేయతను దేవుడు మీకు ఫలములుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగనే నాకును ఇస్తాడు. మీరు శోధనలో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేసే బాధ్యత నాకు ఉంది. కానీ నీ ప్రార్థనకు సహాయం చేయడమే తప్ప నా ప్రార్థన వలన దేవుడు నిన్ను నీతిమంతుడుగా చేసేయడు. అక్కడ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు. కనుక 1 కొరింథీ 12వ అధ్యాయము 12 నుండి 13 వచనాలు చూసినప్పుడు, యూదులైనను గ్రీకు దేశస్థులైనను బానిసలైనను స్వతంత్రులైనను మనమందరము ఒకే ఆత్మ ద్వారా ఒకే శరీరములోనికి బాప్తిసము పొందాము, సామూహిక శ్రేయస్సు కోసము కానుకలిస్తున్నాము. పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిని ప్రత్యేకమైన వరాలు ఇస్తుంది. పరిశుద్ధాత్ముడు మన సంఘంలోనికి తీసుకొని వస్తున్నాడు. మనం బాప్తిసం పొందినప్పుడు ఒకే శరీరంలోనికి ఒకే ఆత్మయందు బాప్తిసం పొందుతున్నాం. యోహాను గారు అంటాడు, యోహానులో ప్రభువు చెప్తాడు, నీవు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడవు కావు. కొందరు దేవుని రాజ్యంలోని బలవంతంగా చొరబడుతూ ఉంటారు. ఎవరు వాళ్ళు? బాప్తిసము మత శాఖల్లో పొందుతూ ఉంటారు, అవిశ్వాసంగా ఉంటూ ఉంటారు, నమ్మకంగా రారు, కానీ రొట్టెను విరిచేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యంలో బలవంతంగా వస్తూ ఉన్నారు. అతి వారికి పరిశుద్ధాత్ముడు సహాయం ఉండదట. 1 కొరింథీ 12వ అధ్యాయము 4-7 వచనాలు. సంఘము సమాజాన్ని బలపరచడానికి వ్యక్తిగత అహంకారాలని తృణీకరించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటాడట. సంఘాన్ని సమాజాన్ని బలపరుస్తూ ఉంటాడు. ఎందుకు అంటే పౌలు 1 కొరింథీ 6వ అధ్యాయంలో చెప్తాడు, పరిశుద్ధాత్మ మీలో ఉన్నదని. అక్కడ మీలో అంటే బహువచనాన్ని వాడతాడు, అంటే సంఘమంతటితో ఉన్నాడని. మరి 3వ అధ్యాయంలోనికి వస్తే మీరు పరిశుద్ధాత్మకు దేవాలయాలై ఉన్నారు, మీ హృదయాల్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఇది ప్రతి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అటు సంఘముతో పనిచేస్తూ ఉంటాడు, వ్యక్తిగతమైనటువంటి సహోదరి సోదరులతో పనిచేస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంఘ సమాజాన్ని బలపరచడానికి వ్యక్తిగత అహంకారం కొరకు కాదు. మనుషులు అహంకారం ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు నువ్వు అలాగ ఆలోచించకు.
యేసుక్రీస్తు ప్రభువు వారు 3.5 సంవత్సరాలు పరిచర్యను చేసినప్పుడు, ఆయన శిష్యులను పాదాలు కడిగినప్పుడు ఎంతగా తగ్గించుకుని ఒక దేవుడు మానవాళి రక్షణ కొరకు మరణము పొందుతున్నటువంటి మహోన్నతుడు ఇక్కడ మానవుల యొక్క మురికి పాదాలని కడుగుతూ ఉన్నప్పుడు ఎంతటి తగ్గింపును ఆయన చూశారు. ఆ తగ్గింపును మనము కలిగి ఉండాలి. ఎవరైనా మన మీద చెడ్డ మాట పలికినప్పుడు, అవునా నేను అలాంటి వాడిని కాదు నాయన, ప్రార్థన చేయపోని అని అనాలి, కానీ వాళ్ళ మీద తిరుగుబాటుతనం చేయకూడదు. కనుక ఈ సంఘము సమాజాన్ని బలపరచడానికి, వ్యక్తిగతమైనటువంటి అహంకార దృష్టిని తొలగించడానికి పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉంటాడు. మన స్థానిక సంఘములో మీ నిర్దిష్ట పాత్రను కనుగొనండి. మీ యొక్క పరిశుద్ధాత్మతో మీకున్నటువంటి సహవాసంలో మీ పాత్ర ఏమిటి కనుకోండి. ఇందాక నేను బైబిల్ క్లాస్లో కూడా చెప్పాను, దేవా నేను ఏమి చేయాలి, నన్ను ఎందుకు నిర్మాణం చేశావు, నన్ను ఎందుకు పిలిచావు, నాకు ఎందుకు రక్షణ ఇచ్చావు, నా పాత్ర ఏమిటి, నా కార్యములు ఏమిటి, నేను ఏమి చేయాలి. మీ వరాన్ని ఇతరులతో పంచుకోండి. పంచుకోవద్దు. ఏ వరము? దేవుడు ఏదైనా వరం ఇస్తే, అంటే ఇదేంటంటే హస్తనిక్షేపణ చేయొద్దు అంటున్నాడు. తిమోతికి కూడా అదే చెప్పాడు, నువ్వు ఎవరి మీదనూ హస్తనిక్షేపణ చేయకూడదు. మరి పౌలు తిమోతికి చేశాడు, ఆయన చెయ్యొచ్చు. ఆయనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అధికారము. కానీ ఇప్పుడు మనము ఎవరి మీదనూ హస్తనిక్షేపణ చెయ్యకూడదు. అందుకే అంటున్నాడు, పోల్చవద్దు, నీ వరాన్ని ఇతరులకు పోల్చవద్దు. నీ దగ్గర ప్రేమ ఉందనుకో, ఎదుటివాడి దగ్గర ప్రేమ లేదని చెప్పొద్దు. నీ దగ్గర దయ ఉందనుకో, పలానా వాడికి దయ లేదని చెప్పవద్దు. ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు ఎవరికి ఏ వరాన్ని ఇస్తూ ఉన్నాడో ఆ వరాన్ని, ఆ బహుమానాన్ని వాడు వినియోగించాలి. వినియోగించడానికే ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదు అనుకుంటే వాడు వినియోగించడాడు, భూమిలో కప్పెడతాడు. మీకు తెలుసుగా తలంతులు గొడవ, 5, 2, 1 వాడు భూమిలో కప్పెట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. అందుకే లేనివాని దగ్గర తీసివేసి ఉన్నవానికి ఇచ్చేస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఎవడైతే ఆయన ఇచ్చిన వరాన్ని వినియోగిస్తూ ఉన్నారో వాళ్లకు వినియోగించిన వానికి ఇచ్చేది కూడా ఈయనకే ఇచ్చేస్తాడు. కనుక ఎవడైతే వినియోగించడో వాడు అలాగునే నిర్భాగ్యుడిగా మిగిలిపోతాడు. దీవెనలు ఉండవు. నేను స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు అనుకోవచ్చు కేవలం పురుషులే అని. కాదు, స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతున్నా. నీకు ఏమైతే పరిశుద్ధాత్ముడు తలంతిచ్చాడో దాన్ని వినియోగించు. అది ఎలా తెలుసుకుంటావు? అది తెలుసుకోవడానికే దేవుడు నీకు బైబిల్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ సహవాసం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు తెలుసుకో. మరియు ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు ఇలా అన్నారు అపోస్తుల కార్యములు 1:8, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, మరియు మీరు ఆయనకు సాక్షులయ్యుందురు. ఇది అపోస్తులకు సంబంధించినటువంటి విషయము. కానీ దీనికి సిమ్లా ఏమిటి అంటే, ఎప్పుడైతే ఆత్మ మనలో ఉందో మనల్ని కుదురుగా ఉండనివ్వదు. ఇది మనం నేర్చుకోవాల్సింది. మనము చెయ్యాలి ఏదో ఒకటి. మనము సంఘానికి చేయాలి, వ్యక్తులకు చేయాలి, లేకపోతే పేదవాళ్ళకి చేయాలి. చేస్తేనే కానీ మనం ఉండవు. పాత స్వార్థపూరిత అలవాట్లకు బదులుగా పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ప్రేమ, సంతోషము, సమాధానము, సహనము, దయ, మంచితనము, విశ్వాసము, సాత్వికము మరియు ఆత్మ నిగ్రహము అనే మధురమైన ఫలాల్ని అనుగ్రహిస్తాడు.
గలతీ 5వ అధ్యాయము 22, 23 వచనాలు. కనుక మనం ఆత్మ కలిగిన వారమై పని చేయాలి, నిర్లక్ష్య పెట్టకూడదు. ఇప్పుడు చూడండి, మీరు బైబిల్ క్లాసుకి కొద్దిమంది వస్తారు, ఆరాధనకు సగం అయిపోయిన తర్వాత వస్తారు. అంటే ఏంటి? మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కనుక సమయానికి వచ్చి ఆరాధన చేసేటువంటి అన్ని క్రియలలో నువ్వు పాలు పంచుకోవాలి. ప్రార్థనలో, పాటల్లో, వాక్యోపదేశంలో, చాలామంది ప్రభురాత్రి భోజనానికే వస్తారు. మొన్న ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయనట డైరెక్టర్ అట, ఆయన కింద కూర్చొని ఉంటాడట, కూర్చొని పైన ఆరాధన జరుగుతూ ఉంటుందట. సరిగ్గా ప్రసంగం అయిపోయిన తర్వాత ఈయన పైకి వెళ్ళి ప్రభురాత్రి భోజనం తీసుకొని మళ్ళా కిందకు వచ్చేస్తాడు. చందా వేయుడు ఏం మన ఆశీర్వాదం ఎట్లాగుంటుంది? కార్యక్రమాలు ఎట్లా చేస్తాం? ఇతరులకి నువ్వు సంఘానికి వచ్చేటువంటి బిడ్డలకు ఏ విధంగా మాదిరిగా ఉంటావు? నీ సహోదరులకు ఏ విధంగా మాదిరిగా ఉంటావు? చాలామంది ఉన్నారు ఆదివారం ఆరాధనకు వెళ్ళడం అంటే వాళ్ళకి బహు కష్టం. నాయకులే ఆ ప్రభురాత్రి భోజనం తీసుకోమన్నాడని దాని కొరకే వచ్చి కూర్చొని ఒక 5 నిమిషాలు చర్చిలో కూర్చొని ప్రభురాత్రి భోజనం తీసుకొని వెళ్ళిపోవడం, ఇది అసహ్యమైనటువంటి కారణం. ఆత్మ అంగీకరించటం. కనుక ఆత్మ మనకు అనుగ్రహించేటువంటి ఆత్మ ఫలాలని సద్వినియోగం చేయడానికి మనం అన్ని కార్యముల్లోనూ పాలు పంచుకోవాలి. ఇక్కడ బైబిల్ క్లాసులో మనం జోకులు వేసుకుంటున్నామా? లేదంటే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామా? లేదంటే లోకనాయకుల గురించి మాట్లాడుకుంటున్నామా? నువ్వు విశ్వసించిన దేవుడు, నేను విశ్వసించిన దేవుని గురించే మాట్లాడుకుంటున్నా. మరి అలాంటప్పుడు బైబిల్ క్లాస్కి రావడానికి ఏమిటి బాధ? మన జీవితంలో ఎప్పుడూ ఉంటాయి. మన జీవితంలో పనులు ఉంటాయి, అవసరతలు ఉంటాయి. మన జీవితంలో మరణాన్ని ఆపు చెయ్యగల శక్తి దేనికి లేదు. అది మనము గ్రహించాలి. అది దేవుని వాక్యానికే ఉన్నది, దేవుని యొక్క ప్రేమకే ఉన్నది. కనుక ప్రభువైన క్రీస్తునందు మనము పరిపూర్ణమైన విశ్వాసతలో నడాలి అంటే మనం అన్ని కార్యక్రమాలకు పరిశుద్ధాత్ముడు మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడో ఆ విధంగా మనం నడుచుకోవడానికి అవసరమైంది. ప్రతిరోజు ఆత్మతో కలిసి నడవండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, ఆయన మీ వ్యక్తిగత ఆలోచనలను మార్చి మీ చుట్టూ ఉన్న ప్రజలతో దేవుని ప్రేమను పంచుకోవడానికి మీకు ధైర్యాన్ని ఇస్తాడు. కనుక పరిశుద్ధాత్ముని యొక్క సహవాసాన్ని, సహాయాన్ని ఎప్పుడూ మనము అర్థిస్తూ ఉండాలి. మన హృదయము ఆయనకు అనుకూలంగా మార్చాలి. ఇప్పుడు ఈ చర్చి ఇంత శుభ్రంగా ఉంటుంది, ఇందులో నానా చెత్త పడేసేసి మేము కాగితాలు ముక్కలు అన్నీ పడేసేస్తే మీరు కూర్చుంటారా? కూర్చోలేరు. మీరు వస్తూ ఉంటే ఇందులో నుంచి దోమలు వచ్చి, అప్పుడు ఈ కర్టన్స్ లేవు, మస్కిటో నెట్స్ లేవు, దోమలు వచ్చి చాలా ఇబ్బంది పెట్టేవి. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. నేను వెంటనే వాటికి మస్కిటో నెట్లు, కర్టన్స్ వేయించాను. ఇలాగున మనము శరీర సంబంధమైనటువంటి సౌకర్యాలను వెతుకుతున్నాం, కానీ ఆత్మకు కావలసినటువంటి సౌకర్యాన్ని వెతకలేకపోతూ ఉన్నాం. మీరు ఒకటే మనసునందు నిలపండి. ఈ స్థలానికి మీరు వచ్చినప్పటి నుండి మళ్ళా వెళ్ళే వరకు మీరు దేవుని మాటలే వింటున్నారా, లేకపోతే గాసిప్ వింటున్నారా? ఒకవేళ గాసిప్కైతే వస్తారు, ఎవరి మీద మాట్లాడుకుందాం అంటే వస్తారు, దేవుని వాక్యం వినడానికి రారు. కారణం, సాతానుడిని ఇంకా మనము ప్రేమిస్తూనే ఉన్నాం, ఈ లోక సంబంధమైన విధానాలను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాం.
మనం నిత్య జీవిత అవసరాలని ఆదివారం నాటికి హెచ్చించుకొని వాటిని కొనసాగిస్తూనే ఉన్నాము. నేను అనేది ఏమిటి అంటే, ఆదివారం నాడు కొన్ని పనులు పక్కకు పెట్టేసేసి దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆ వారమంతా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ వారమంతా నీకు సౌఖ్యంగా ఉంటుంది, ఆ వారమంతా నీకు ఆరోగ్యంగా ఇస్తాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు నీతో నిత్యము సహవాసంలో ఉంటాడు, నిన్ను జ్ఞానంతో నింపి ఉంచుతాడు. మనం అందరము లేచి నిలబడి ఒక రక్షణ గీతాన్ని పాడుకుందాం. ఇదే అనుకూలపు సమయము, ఆనందదాయకమైనటువంటి సమయం.